అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక కార్ కొనాలి అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ఫీచర్స్ అయితేనేమి, లేకపోతే మైలేజ్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, ఆఫ్టర్ సేల్ మార్కెట్ దానికి సంబంధించిన ఎలా రీసేల్ ఉంటుంది అని చెప్పేసి వీటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. మెయిన్ ఫోకస్ అంతా కూడా మైలేజ్ 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 అండ్ ముఖ్యమైన ఒక సేఫ్టీ అని చెప్పేసి అయితే మనం మర్చిపోతున్నామండి. అలా మర్చిపోయినప్పుడు మనకు తెలియకుండా జరిగే కొన్ని ప్రమాదాల వల్ల మన ఫ్యామిలీతో పాటు కూడా మనం కూడా బాధని పంచుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇవాటి వీడియోలో దానికి సంబంధించిన ఒక క్లారిటీ అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వస్తూ సేఫ్టీ కార్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కార్ ఏంటో గుర్తుపట్టారా? ఖచ్చితంగా గుర్తుపట్టాలండి. గుర్తుపట్టకపోవడానికి ఛాన్సే లేదు. దట్ ఈస్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్. తక్కువ ఫీచర్స్ తోటి, ఎక్కువ బిల్డ్ క్వాలిటీ, ఎక్కువ సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా సూపర్ పంచి ఇంజన్. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి ఈ కారు గురించి. బట్ తక్కువ ఫీచర్స్ ఉండడం వల్ల మన ఇండియన్స్ మరీ ఈ కార్ని తరిమేశారండి సేల్స్ లేక. లైక్ ఈ కారు గురించి మనం తీసుకుంటున్నట్లయితే కనుక ఎన్నో వందల వేల మంది ప్రాణాలను అయితే ఈ కారు అని చెప్పేసి కాపాడడం జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఈ కారు ఒక శ్రీరామ రక్షలాగా కార్ మొత్తం ఇంపాక్ట్ అనేది తీసుకొని లోపల ఉన్న వారికి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ప్రొటెక్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఎన్నో సిచ్యువేషన్స్లో దానికి సంబంధించిన యాక్సిడెంటల్ రివ్యూస్ అని చెప్పేసి మన ఛానల్లో చూసాం, ఎన్నో ఛానల్స్లో చూసాం, మన రియలిస్టిక్లో కూడా చూసాం. అండ్ ఇవాటి వీడియోలో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కార్ని హార్వెస్టర్ అంటే వరి కోత మిషన్, మీకు ఐడియా ఉంది కదండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా వేస్తున్నాను, ఒకసారి చూడండి. వరి కోత మిషన్ సంబంధించిన బిల్డ్ క్వాలిటీ, దాని యొక్క హెవీ స్ట్రెంత్ స్టీల్ అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అంత హెవీ స్ట్రెంత్ ఉన్న ఒక వెహికల్ ఈ ఎకోస్పోర్ట్ని హిట్ చేసినప్పుడు లోపల 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారండి. లోపల ప్రయాణిస్తున్న ముగ్గురికి కూడా ఎలాంటి ప్రమాదం లేకోకుండా వెరీ 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 మైనర్ స్క్రాచెస్, అవి కూడా ఏంటంటే విండ్ స్క్రీన్ పగిలిపోవడం వల్ల విండ్ స్క్రీన్ లోపల ఉన్న చిన్న చిన్న గాజు ముక్కలు అని చెప్పేసి మాత్రం గుచ్చుకోవడం అని చెప్పేసి జరిగింది. బట్ ఏ పిల్లర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. రైట్ సైడ్ మొత్తం అంతా కూడా మనకు ఫెండర్ అవ్వచ్చు అండ్ లేకపోతే విండ్ స్క్రీన్ అవ్వచ్చు, రైట్ మొత్తం అంతా కూడా మనకు బెండ్ అయిపోవడం అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు. కంప్లీట్గా మనకి ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అని చెప్పేసి అయితే మనకు ఎక్కువ ఏ పిల్లర్ పైన అండ్ రైట్ సైడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుందండి. రైట్ సైడ్ ఉన్న డ్రైవర్కి ఎటువంటి ఇంపాక్ట్ లేకపోకుండా ఈ కార్ అన్నది అయితే వారిని కాపాడడం అని చెప్పేసి జరిగిందండి. అండ్ దీన్ని బట్టి మీరు గుర్తుంచుకోండి, మీరు చూస్ చేసుకుంటున్న కార్ సేఫా కాదా మీ ఫ్యామిలీ కోసం అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. మీరు యూజ్ చేస్తున్న కార్ బెస్ట్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ మీకు తెలియకుండా ఒక లో సేఫ్టీ ఉన్న కార్ని మీరు కనుక చూస్ చేసుకుంటున్నట్లయితే దాన్ని యూజ్ చేయాల్సిన పర్పస్ కూడా వేరే విధంగా ఉంటుందండి. దాన్ని డిజైన్ చేసిన పర్పస్ అనేది ఒక విధంగా ఉంటుంది కాబట్టి మీరు అదే విధంగా ఆ కార్ని యూజ్ చేసుకోండి. అలా కాకుండా మిస్యూజ్ చేశారంటే ఆ కార్ మీ ప్రాణాలను తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు యూజ్ చేస్తున్న కార్ ఏంటి, మీ కార్ యొక్క సేఫ్టీ రేటింగ్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సేఫ్ డ్రైవ్. అండ్ మీ ఫ్యామిలీతో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు నోటీస్ కూడా వచ్చినట్టయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.